హలో అండి, వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మనమైతే ఇప్పుడు మన రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మెయిన్ గా ఈ రోడ్డు వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయండి. ఈ రోడ్డు వర్క్స్ తో పాటు మీకు ఐకానిక్ టవర్స్, అలాగే ఏఎస్ఐ టవర్స్, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ కి సంబంధించిన భవనాల పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది నేనైతే చూపిస్తా అండి. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు లైక్స్ లైన్ లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. 3 టైమ్స్ హైప్ చేయడం వల్ల మన రాజధాని ప్రాంతంలో జరిగే ప్రతి పని అందరికీ రీచ్ అయ్యే విధంగా అయితే మన వీడియో అనేది ఉండిందనమాట. పదని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హైప్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఏఎస్ఐ టవర్స్ అండి. అలాగే ఆ ముందు వైపు చూసుకున్న అవి వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ కి సంబంధించిన భవనాలు అనమాట. ఇక్కడ ఏఎస్ఐ టవర్స్ దగ్గర మీరు చూసుకుంటే మొత్తం పనులు అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ మనకి పెయింటింగ్స్ కూడా వేస్తున్నామండి. అలాగే ఎలివేషన్ వర్క్స్ కూడా చూడొచ్చు, చాలా అందంగా అయితే ఉన్నాయన్నమాట. డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కి సంబంధించి లోపల వర్క్స్ అనేవి చాలా నీట్ గా అయితే జరుగుతున్నాయండి. మన ఛానల్లో ఆల్రెడీ లోపలికి వెళ్ళి తీసిన వీడియోలు కూడా ఉన్నాయన్నమాట. ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. అలాగే ఇక్కడ ఇది ఎంట్వల్ల రోడ్డుకి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇదైతే కరెంట్ పైప్ లైన్స్ కి అయితే మొత్తం నీట్ గా అయితే వేశారనమాట. అలాగే ఈ రోడ్డు కూడా చూడొచ్చు ఎలా ఉందో. మొత్తం వెళ్ళి చూద్దామండి, ఇంకా ముందు దాకా వెళ్ళి చూపిస్తా మీకు ఎక్కడెక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇవన్నీ కరెంట్ పైప్ లైన్స్ అండి మొత్తం. ఇవన్నీ వచ్చేసి ఐఏఎస్సి ఐపీఎస్ కి సంబంధించిన భవనాలండి. G+1 తో నిర్మిస్తున్న భవనాలు అనమాట. మొత్తం 115 భవనాలు అయితే ఉంటాయండి. ఇవన్నీ కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే ఈ పనులు అనేవి చేస్తున్నారనమాట. చూడొచ్చు మొత్తం ఎంతవరకు పూర్తయినాయి ఏంటి అనేది. అక్కడైతే ఒక భవనం అనేది పూర్తయిందండి. చూస్తున్నారు కదా, వెనక వైపు నుంచి రంగులు కూడా వేశారనమాట. అలాగే ఎంట్వల్ రోడ్ లో సంబంధించి మనకి పవర్ సప్లై డక్ సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. నేను కొంచెం క్లోజ్కి వెళ్ళి చూపిస్తా మీకు. చూస్తున్నారు కదండి, ఇక్కడ అంతస్తు కోసం సెంటరింగ్ అయితే అమర్చారనమాట. అలాగే ఈ డ్రైనేజీ డక్ సంబంధించి తవ్వుతున్నారండి అక్కడ జేసీబీ ద్వారా. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే అన్నమాట కొంచెం రంగులన్నీ వేసిన భవనం అండి. అలాగే ముందు వైపు కూడా మీరు రెడీ అయిన భవనాన్ని చూడొచ్చు. అలాగే లోపల కూడా ఇంకొక భవనం కూడా మనకి రెడీ అయిందనమాట. అలాగే చాలా భవనాలు అయితే మనకి లోపల వైపు చాలా నీట్ గా అయితే రెడీ చేస్తున్నారండి. ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా చాలా స్పీడ్ గా పనులు అయితే చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి పవర్ సప్లై డక్ సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. లోపల జెసిబి ద్వారా తవ్వుతున్నారు, అది కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ చూస్తున్నారు కదండి, పవర్ సప్లై డక్ అయితే ఇక్కడ నిర్మాణం చేసే ఉందన్నమాట. అక్కడ ముందు వైపు అయితే ఇంకా తవ్వుతున్నారండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైతే ఈ డ్రైనేజీ డక్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదండి, పైన అయితే స్లాబ్ పోస్తున్నారు. దానికి సంబంధించిన మెటీరియల్ అయితే తీసుకొచ్చారండి, అక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే అది వచ్చేసి టవర్ నెంబర్ 2 అండి. టవర్ నెంబర్ 2 దగ్గర కాంక్రీట్ ఫిల్లింగ్ వర్క్ అయితే జరుగుతుంది, చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 అండి. ఇక్కడ కూడా మీరు
ఈ టవర్ క్రేన్ అయితే గమనించవచ్చు. ఇక్కడ ఏదైతే ఇది ఐరన్ పరంజా ఉందో దానికి సంబంధించిన పనులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అలాగే అక్కడ ముందు వైపు చూసుకుంటే అక్కడ కాంక్రీట్ కి సంబంధించిన మిషనరీ అయితే ఉందండి. చూస్తున్నారు కదండి, ఇది పవర్ సప్లై డక్ట్ సంబంధించి. అలాగే డ్రైనేజీ డక్ట్ సంబంధించి గాడ్ బెండింగ్ సంబంధించిన మెటీరియల్ అయితే తీసుకొచ్చుకున్నారు. టవర్ నెంబర్ 1 అండి ఇది. ఇక్కడ నుంచి క్లియర్ గా చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2 అండి. అలాగే N12 రోడ్ లో ఇక్కడ కాంక్రీట్ ఫిల్లింగ్ యంత్రాన్ని అయితే చూడొచ్చు మీరు. ఇది పవర్ సప్లై డక్ట్ అండి. ఇక్కడ చూసుకుంటే N12 రోడ్డుకి సంబంధించి ఈ గడ్డలకు సంబంధించిన మెటీరియల్ అండి. అలాగే అక్కడ గడ్డలు నిర్మిస్తున్నారు అనమాట. N12 రోడ్ లో మనకి ఈ పాలవాగ్ అనేది ప్రవహిస్తుందండి. అలాగే ఈ టవర్స్ మధ్యలో నుంచి ఉంటుందన్నమాట. దానికి సంబంధించి ఈ గడ్డర్లు అయితే నిర్మిస్తున్నారు అనమాట. ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ చేస్తున్నారు చూడొచ్చు. అలాగే మనం టవర్ నెంబర్ 1, 2 చూసాం కదండి. ఇప్పుడు 3, 4, 5 అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3. ఇక్కడ మీరు ఇదిగోండి, ఇదంతా టవర్ నెంబర్ 3. ఇక్కడ సెంటరింగ్ అమర్చడాన్ని అయితే మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ టవర్ క్రేన్ ని కూడా మీరు గమనించుకుంటే మొన్న వచ్చినప్పుడైతే ఇది ఇంకా కడుతున్నారనమాట. ఇప్పుడైతే మొత్తం పూర్తి చేశారండి, రెడీ చేసుకున్నారనమాట టవర్ క్రేన్ ని. అలాగే ఇక్కడ నుంచి టవర్ నెంబర్ 4 చూస్తున్నారు కదా, ఒక మొదటి అంతస్తు అయితే క్లియర్ గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి N12 రోడ్ లో ఎలా వర్క్ జరుగుతుంది ఏంటి అనేది. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5 అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టవర్ నెంబర్ 5 దగ్గర అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4. టవర్ నెంబర్ 4 దగ్గర కూడా చూడొచ్చు మీరు, మొదటి అంతస్తు అయితే కనిపిస్తుందండి. ఇదే అండి N12 రోడ్డుకి సంబంధించి జరుగుతున్న పనులు. అలాగే IAS IPS కి సంబంధించిన భవనాలు, ASI టవర్స్, ఇవన్నీ అయితే మనం క్లియర్ గా అయితే చూసాం అనమాట. అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, అలాగే హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.